ఇక తిరుపతి రేణిగుంటలో టవర్ పై నుంచి దూకి వ్యక్తి మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కర్ణాటకకు చెందిన శివాని మృతి చెందాడు. నిన్న రాత్రి గురవరాజుపల్లెలోని పంట పొలాల్లో ఉన్న 220 kV విద్యుత్ టవర్ చివరి వరకు వెళ్లి కూర్చున్నాడు. టవర్ ఎక్కేందుకు ప్రయత్నిస్తే దూకేస్తాడేమోనని పోలీసులు చాలాసేపు వేచి చూశారు. చివరకు అతడే కిందకు దూకేశాడు. కిందకు దూకే సమయంలో అతడికి కోసం వల ఏర్పాటు చేశారు. గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శివాని మృతి చెందాడు. తిరుపతి రేణిగుంటలో కర్ణాటక వాసి హల్చల్ చేశాడు. అయితే విద్యుత్ టవర్ ఎక్కిన వ్యక్తి కిందికి దీపి గాయాలై హాస్పిటల్లో చేర్చిన వ్యక్తి మరణించాడు. అప్డేట్స్ దినేష్ అందిస్తారు. దినేష్. విజయ చంద్రిక, మొత్తం మీద ఉదయం నుంచి పోలీసులు కావచ్చు, అలాగే అగ్నిపాపక సిబ్బంది, రెవెన్యూ, విద్యుత్ శాఖ టీమ్ గా ఏర్పాటు చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది. అంటే వాళ్ళు ఉదయం నుంచి కూడా అతను రక్షించడానికి తీవ్రంగా కృషి చేశారు. అయితే ఆ వల పట్టుకునే క్రమంలో అతన్ని వచ్చి పైనుంచి ఆ యొక్క విద్యుత్ వైర్ ని పట్టుకుని వేలాడుతూ అతను ఆ వైర్ ని వదిలేసి ఒకసారికి కింద పడేటప్పుడు కరెక్ట్ గా పడింది ఏదో ఆ వల పైనే పడ్డాడు. అయితే ఆ వలని ఎలా ట్యాకిల్ చేయాలనే దాంట్లో కొంచెం వైఫల్యం చెందడంతో కిందికి వెళ్లి అతని తల ఆ యొక్క నేలకు తగిలింది. దీంతో నేల తలకు గాయమైంది. ఇంకొంచెం పైకి పట్టుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కొంత శిక్షణ అయితే అవసరం. ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా మనుషులు పడినప్పుడు వాళ్ళని కింద తగలకుండా ఉండాలంటే ఎంత హైట్ లో పట్టుకోవాలనేటువంటి ఒక శిక్షణ అనేది ఉండాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. అయినప్పటికీ అతన్ని ఇమీడియట్ గా అక్కడి నుంచి హాస్పిటల్ కు తరలించడానికి మోసుకుని వెళ్లి చాలా దూరం పోలీసులు అతన్ని మోసుకు వెళ్లారు. వెళ్లి హాస్పిటల్ కు వాళ్ళ పోలీసు వ్యాన్ లోనే అంబులెన్స్ కూడా ఫోన్ చేసినప్పటికీ ఆపరేషన్ జరిగేటప్పుడు అంబులెన్స్ కాల్ చేశారు. అయితే అంబులెన్స్ వచ్చే లోపు కూడా వాళ్ళ వెహికల్లోనే ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించినప్పటికీ అతను చనిపోయాడు. అతని బంధువులకి కర్ణాటకకు సంబంధించినటువంటి వాళ్ళకి ఫోన్ చేశారు. వాళ్ళు కూడా రాబోతున్నారు. విజయ చంద్రిక. ఓకే దినేష్, థ్యాంక్ యూ.